రేవంత్ని అడ్డుపెట్టి ఓవైసీని అడ్డుపెట్టి రేవంత్ ఇద్దరు పరస్పర ప్రయోజనం పొందాలనుకుంటున్నారు భారత జాతీయ రాజకీయాల్లో. భారతీయ జనతా పార్టీ కూటమిలోకి ఓవైసీ వెళ్ళలేడు, ఎందుకంటే తనకు పూర్తి భిన్నమైనటువంటి ఓటు బ్యాంక్. అలాగే ఐఎన్డిఏ కూటమిలోకి వెళ్ళాలి, కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు ఓవైసీని నువ్వు మహారాష్ట్రలో పోటీ చేయబాక, నువ్వు బీహార్లో పోటీ చేయబాక, నువ్వు హర్యానాలో పోటీ చేయబాక అంట. ఓవైసీ పోటీ చేస్తాడు. పోటీ చేసినప్పుడు ఓట్ల చీలిక వల్ల వీళ్ళు దెబ్బతిన్నది, లేదా వీళ్ళే గెలిచినటువంటి సందర్భాలు. అందుకనే దానికి బీజేపీ బీ టీమ్ అని పేరు పెట్టి చెప్తే అసలు భారతీయ జనతా పార్టీ అంటే ఏమాత్రం పడనోడు ఓవైసీని అదేం నమ్మలేదు ముస్లింలు. ఇప్పుడు రేవంత్కి మొన్నటిదాకా విమర్శించినటువంటి రేవంత్ ఇప్పుడు ఓవైసీతో కలిపి తిరుగుతున్నాడు, అది కావాల్సింది చేసి పెడుతున్నాడు. రేవంత్కి ఏంటంటే తెలంగాణలో ముస్లింలకు సంబంధించి ఏదైతే మత ఘర్షణలు లాంటి రాకుండా ఉండాలి. ఇదివరకు కేసీఆర్ అయినా అట్లాగే లొంగున్నాడు, ఇప్పుడు ఈయనైనా అంతే. అది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఓవైసీని ఐఎన్డిఏ కూటమిలోకి పెడితే ఇతని ద్వారా నడిపించవచ్చు కథ. ఇదివరకు కాంగ్రెస్ నాయకులు కనుక కేసీఆర్ని ముందు పెట్టి కథ నడిపించినట్టు ఓవైసీని ముందు పెట్టి కథ నడిపించవచ్చు. ఇది రేవంత్కి కావాలి. అలాగే ఐఎన్డిఏ కూటమిలో లేకపోవడం వలన వాళ్ళతో తగవు పడుతూ ఉండటం వల్ల అనేక చోట్ల పోటీకి సంబంధించి అవకాశాలు తగ్గుతున్నాయి. ఇంకో పక్కన బీజేపీతో వ్యతిరేకత వల్ల ఇబ్బంది పడుతున్నాడు ఓవైసీ. ఇప్పుడు ఐఎన్డిఏ కూటమిలో చేర్చుకుంటే ఇదివరకు 10 చోట్ల పోటీ చేసి 1 సీటు గెలిచి 9 చోట్ల ఐఎన్డిఏ కూటమిని దెబ్బతీసే కంటే ఇప్పుడు 10లో 4 తీసుకుంటే దేశమంతా విస్తృతం కావాలన్నటువంటిది ఓవైసీ ఉద్దేశం. కానీ కాంగ్రెస్ అధినాయకత్వం మాత్రం ఓవైసీని కూటమిలోకి తీసుకుంటే ఆయా ప్రాంతాల్లో మళ్ళీ తమ వైపు పోలరైజ్ అవుతున్న ముస్లిం ఓట్లు ఓవైసీకి ఇచ్చినట్టు అవుతుంది. ఓవైసీ పాత బస్తీకే పరిమితం కావాలి, హైదరాబాద్కే పరిమితం కావాలన్నది వాళ్ళ ఆలోచన. మరి ఓవైసీని రేవంత్ కన్విన్స్ చేస్తాడా, రేవంత్ని ఓవైసీ కన్విన్స్ చేస్తాడా చూడాల్సి ఉంది.